నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరా. చంద్రబాబు నాయుడు గారు 2024 ఎలక్షన్స్కి క్యాంపెయిన్ టైంలోని అలానే ఆయన ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్ ప్రతి పౌరుడికి కూడా ఒక భద్రతా భరోసాని కల్పిస్తుంది అని చెప్పి, ఆ రోజు ఆ భద్రతా భరోసా అంటే ఏంటో అర్థం కాలేదు. ఎలా అభివృద్ధి చేస్తారనేది కూడా ఎవరికి తెలియదు. అసలు ఆ మాట మీద నిలబడ్డారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ఆ మాటని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేశారు అని అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ అడుగు ఏంటి అంటే వెల్త్ ఫండ్. సో ఏంటి వెల్త్ ఫండ్, దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడికి కూడా ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే రీసెంట్గా గవర్నమెంట్ వెల్త్ ఫండ్ గురించి చెప్పింది. సో ఈ వెల్త్ ఫండ్ తీసుకురావడం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వాడిని అవుతాను అని చెప్పి, అంటే అసలు ఏంటి వెల్త్ ఫండ్, దీనికి లింక్ ఏంటి? సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భరోసా ఇస్తాను, భద్రత కల్పిస్తానని చెప్పారు. అంటే భరోసాతో కూడినటువంటి భద్రత అంటే మన జీవితం మీద మనకి ఒక భద్రత ఉండాలంటే ఆర్థికంగా ముందు స్థిమితంగా ఉండాలి. ఆర్థికంగా స్థిమితంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక భద్రత అనేది ఉంటుంది. అది కల్పించడానికి ఆయన ఇప్పుడు వెల్త్ ఫండ్ అనే దాన్ని ఒకటి క్రియేట్ చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి డిపాజిట్ చేస్తున్నారు. దాంట్లో అసలు చంద్రబాబు గారి నినాదం ఏంటి? హ్యాపీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ ఆంధ్రప్రదేశ్. హ్యాపీ, వెల్దీ, హెల్దీ, ఇది ఈ 3 తీసుకున్నారు కాన్సెప్ట్. హెల్దీ ఆంధ్రప్రదేశ్ కోసం ఆల్రెడీ సంజీవిని ప్రాజెక్టు బిల్ గేట్స్ చేత టైఅప్ అయిపోయి చేపిస్తున్నారు. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టు కుప్పంలో సక్సెస్ఫుల్గా జరిగింది హెల్దీ ఆంధ్రప్రదేశ్ కోసం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అనేది డిజిటలైజేషన్ చేస్తారు. సో మీరు పోయి హాస్పిటల్కి వెళ్తే మీకు ప్రీవియస్ ఏంటి అనేది మొత్తం హిస్టరీ వచ్చేస్తుంది. అలాగే రెగ్యులర్ చెకప్స్, బీపీ, షుగర్ ఇలాంటి చెకప్స్ ఇవన్నీ ఉంటాయి. అది సంజీవిని ప్రాజెక్టు. అంటే హెల్దీ ఆంధ్రప్రదేశ్. అలాగే హ్యాపీ ఆంధ్రప్రదేశ్. హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు? ప్రతి నెలలో 2వ ఆదివారం అలాగే 4వ ఆదివారం రకరకాల ఈవెంట్స్ని కండక్ట్ చేయాలి పట్టణాల్లో అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది చేస్తారు. 2వ ఆదివారం అలాగే 4వ ఆదివారం యోగా, వెల్నెస్ సెంటర్స్, ఫిట్నెస్ సెంటర్స్, ఇలా రకరకాల సాంస్కృతిక సంగీత కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పుడు వెల్దీ ఆంధ్రప్రదేశ్. వెల్దీ ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాలు ఏం చేస్తున్నాయి, మనం ఏం చేయాలనేది ఆలోచించిన తర్వాత వెల్దీ ఆంధ్రప్రదేశ్ కోసం 100 crores ప్రభుత్వం వైపు నుంచి డిపాజిట్ చేశారు. సరే, ఈ మోడల్ ఎక్కడుంది అని అంటే మన దేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మోడల్ లేదు. కాకపోతే ఉన్నది ఎక్కడ ప్రపంచంలో నార్వే ఒక ఉదాహరణ తీసుకుంటున్నారు, అబుదాబిని ఒక ఉదాహరణ తీసుకుంటున్నారు, సింగపూర్ని ఒక ఉదాహరణ తీసుకుంటున్నారు, యుఏఈ అలాగే సౌదీ, వీటిని ఉదాహరణ, కువైట్, వీటిని ఉదాహరణగా తీసుకొని ఎక్కడ బాగుంది అనేది ఏంటి, అసలు వెల్దీ ఫండ్ అంటే ఏంటి, దీన్ని ఎలా యూటిలైజ్ చేస్తారు, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ పౌరులకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది కనుక మనం ఒకసారి అవలోకనం చేసుకొని మనం వివిధ దేశాల్లో ఏ విధంగా జరుగుతుందనేది కనుక చూస్తే, యాక్చువల్గా నార్వేలో ఈ వెల్దీ ఫండ్ ఉంటుంది. ఈ వెల్దీ ఫండ్ని ఎక్కడ వినియోగం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి మౌలిక వసతులు 2 చోట్ల మాత్రం దాన్ని వినియోగించకూడదు అని చెప్పి నిషేధం పెట్టుకున్నారు నార్వేలో. ఏంటంటే పొగాకు సంబంధించి అలాగే ఆయుధాలకు సంబంధించిన తయారీకి సంబంధించి మాత్రం పెట్టుబడులు పెట్టకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నారు. సరే, మిగతా చోట్ల ఇప్పుడు ఆల్రెడీ కేరళలో ఇలాంటి ఫండ్ని క్రియేట్ చేయాలని చెప్పేసి బాండ్స్ని రిలీజ్ చేశారు. గతంలో బాండ్స్ అనేక రాష్ట్రాలు విడుదల చేసినాయి. బాండ్స్ విడుదల చేయటం కాదు, ఇక్కడ వెల్దీ ఫండ్ని క్రియేట్ చేయడం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ వెల్దీ ఫండ్ అనేది ఏ మోడల్లో ఉండబోతుంది అని అంటే, ప్రభుత్వం కొంత జమ చేస్తుంది, ప్రైవేట్ సంస్థల నుంచి కొంత సేకరిస్తుంది. ఈ ఫండ్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి లాభం ఎవరెవరైతే ఎంత పెట్టుబడి పెడతారో ఆ పోర్షన్ ప్రకారం వాళ్ళకి ఆ లాభాలని పంచుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ కూడా ఆ గవర్నమెంట్ షేర్ ఎంత ఉందో ఆ గవర్నమెంట్ షేర్కి కూడా గవర్నమెంట్కి వస్తుంది ఆదాయం. అయితే దీనికి కస్టోడియన్గా ఎవరు ఉంటారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవన్నీ నిర్వహిస్తుంటుంది. సపోజ్ ఎల్ఐసి ఉంది, ఎల్ఐసిని తీసుకెళ్ళి వేరే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ఈ మధ్యకాలంలో భారీగా లాభం వచ్చినాయి ఎల్ఐసికి. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫండ్ని కలెక్ట్ చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు జమ చేసింది వెల్దీ ఫండ్ దాంట్లో ఒక 100 కోట్ల రూపాయలు జమ చేసింది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు వేరే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్లు ఇస్తుంటారు కదా, అలా కాకుండా ఇప్పుడు ఎవరైతే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు ఇవ్వాలనుకుంటున్నాయో అవి ఆ ఫండ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెల్దీ ఫండ్లో యాడ్ చేస్తారు. ఏదో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు బిల్గేట్స్ వచ్చారు, బిల్గేట్స్ కూడా యాడ్ చేయొచ్చు దాంట్లో. బిల్గేట్స్ కూడా ఒక 1000 కోట్లు యాడ్ చేశారు అనుకో. ఇప్పుడు దీన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఇప్పుడు డీప్ సీక్, అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ నుంచి వీళ్ళు లబ్ధి పొందుతారు. తద్వారా ఏమవుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కూడా లాభాలు వస్తాయి. ప్రత్యేకించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేయాలనేటువంటిది టార్గెట్. ఇప్పుడేంటి, కార్పొరేట్ కంపెనీలకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు, వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు మౌలిక వసతుల కోసం, రైల్వే లైన్లు కానీ, లేదంటే రోడ్లు కానీ, లేదంటే ఎయిర్పోర్ట్స్ కానీ, లేదంటే ఓడరేవులు కానీ, వీటన్నిటికీ పెట్టుబడి పెడుతున్నారుగా. దాంట్లో ప్రభుత్వం భాగస్వామ్యం అయితే ప్రభుత్వానికి కూడా లాభాలు వస్తాయి కదా, ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నారు. ఇది భద్రత. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి డబ్బులు లాభాలు 100 కోట్లు పెట్టారు, నెక్స్ట్ ఇయర్ కల్లా 100 కోట్లు కాస్త 200 కోట్లు అని అనుకో. ఆ 200 కోట్లు ఎవరి, ఆ చంద్రబాబు నాయుడు గారి కాదుగా, ప్రభుత్వాన్ని. ఆ వెల్దీ ఫండ్లో ఉంటాయి. ఆ వెల్దీ ఫండ్ దాంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతుంటారు. ఇప్పుడు మనం సపోజ్ మన హౌస్ ఉంది, మనం శాలరీ రాగానే ఏం చేస్తాం, కొంత అమౌంట్ తీసి పక్కన పెడతాం. ఎందుకు, అత్యవసరంగానో లేదంటే వెల్దీ దాన్ని ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పైన ఖర్చు పెట్టి దాని నుంచి లాభాలు తీసుకోవడానికి. మిగతాది ఏంటి, రెగ్యులర్గా మనకు ఉండేటువంటి ఖర్చులు ఇవన్నిటితోటి వెళ్ళిపోతుంటుంది. బట్ వెల్దీ ఫండ్ అనేది కొంత తీసి పెడతారు, 10 to 15% తీసి పెట్టమని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ శాలరీలో 10 to 50% ప్రతి నెల మీరు తీసి పక్కన పెడితే దాన్ని ఎక్కడో దగ్గర మీరు ఇన్వెస్ట్ చేస్తారు. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చీటీలు కడుతుంటారు చాలామంది, కాకపోతే దానికి గ్యారంటీ ఉండదు, ప్రైవేట్ చీటీలు కదా. కానీ ఇక్కడ గవర్నమెంట్ది కాబట్టి దీనికి గ్యారంటీ ఉంటుంది. అది చిట్టీల వ్యాపారం కాదు ఇది చేసేది. ఇది చేసేది ఫండింగ్. ఏదో ఒక మంచి కంపెనీ చూసి దాని ప్రొఫైల్ చూసి అక్కడ ఫండింగ్ పెడతారు. ఫండింగ్ పెట్టి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రజలకు పంచుతారు. ఎగ్జాంపుల్ ఇంకా అర్థం కావాలంటే చెప్పాలంటే, ఇప్పుడు మనకు హైదరాబాద్లో మెట్రో నిర్మాణం జరిగింది. హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు. సో ఈ 30,000 కోట్ల రూపాయల్లో ప్రభుత్వం వాటా కొంత ఉంది, అలాగే ఎల్ఎన్టీ వాళ్ళది మిగతాది ఉంది. సో ఇది లాభంలో వచ్చిందనుకోండి. ఈ లాభంలో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇప్పుడు మా మెట్రో మేము తీసేసుకుంటామని చెప్పింది కదా తెలంగాణ గవర్నమెంట్. మీకు నష్టాలు వస్తే మేము తీసుకుంటామని చెప్తుంది కదా. డెవలప్ చేసిన తర్వాత అది ప్రజలదే కదా ఇప్పుడు. సో అలాంటి ప్రాజెక్టులో పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టి వచ్చేటువంటి లాభాన్ని ప్రజలకు పంచుతారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అమరావతి అని అంటున్నారు. ఎలా అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆడ మొత్తం రైతులకు ఇవ్వగా మిగిలినటువంటి భూమి ఎవరిది, గవర్నమెంట్దే కదా. పైసా ఖర్చు లేకుండా వచ్చింది భూమే కదా అది. సో అదంతా ప్రజలదే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్క పౌరుడిది కూడా అది భాగస్వామ్యం ఉంటుంది కదా దాంట్లో. అలానే వెల్త్ ఫండ్ కూడా అలానే. ఇప్పుడు హ్యాపీ, హెల్దీ, వెల్దీ ఈ మూడింటి తీసుకుని ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు గారు తీసుకెళ్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు 100 కోట్ల రూపాయలు దాంట్లో జమ చేశారు. రాబోయే రోజుల్లో కార్పొరేట్ కంపెనీలు కనుక పెద్ద ఎత్తున జమ చేస్తే దీన్ని తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి లాభాలని వాళ్ళు షేర్ చేసుకుంటారు పెట్టుబడుల ఆధారంగా ఎవరెంత పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.